ఈ ఏం లేదు, ఇక్కడ సభ పెట్టి గదే మన రేవంత్ అన్న పాటలు ఇవి ఎంట్రీ ఎగ్జిట్ మాట్లాడేటప్పుడు అయిపోగానే ఇగో ఈ 4 సార్లు వేస్తారు ఈ పాట. మొత్తం ఈ పాట మీదనే ఉంటుంది, అందులో ఏముండదు. ఇక విషయం ఏం చెప్తా ఉన్నంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు హక్కులు దక్కకుండా చేసి ఆడికి పోయి దక్షిణాది గురించి మాట్లాడితే ఎట్లా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పాలి కదా నువ్వు. ఇగో ఈయన నీళ్ళు వాటర్, నీళ్ళు వేరు వాటర్. కమిషన్లు రావనే మీరు రోడ్లు వేయలే. బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్. 10 ఏళ్లలో కంటే 15 నెలల్లోనే ఎక్కువ రోడ్ల అభివృద్ధి. ఇప్పటి వరకు 4,000 కోట్ల విలువైన పనులు శాంక్షన్. పీపీపీ మోడల్ ప్రపోజల్ లేదు. శ్యామ్ మోడల్లో రోడ్ల డెవలప్మెంట్. రోడ్లను పట్టించుకోకుండా గత మంత్రి చండీయాగాలపైనే ఫోకస్. 7 ఏళ్ల నుంచి ఉప్పల్ ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేదు. బుకాయించడంతో బీఆర్ఎస్ నేతలు పర్ఫెక్ట్ అని కామెంటు. మంత్రి వెంకటరెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే. బీఆర్ఎస్ నిజంగా వాస్తవానికి వెంకటరెడ్డి గారు చెప్పి అన్నీ అబద్ధాలే. ఇప్పుడు ఎవడన్నా కాగితం తీసుకొని పోయి పిచ్చోడ అయిపోతారా పో చెప్పి అయిపోయింది పో అంటాడు. ఆడికి పోతే కాదు. ఇక ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఉందా, దీన్ని చూసిపోయింది ఇదివరకు వచ్చేసారి. ఎందుకు ఇది మార్చి పారేస్తున్నాం అయిపోతుంది అయిపోతుంది అని చెప్పాడు. 7 గొంగడ అన్యం ఉంది. వాస్తవానికి వెంకరెడ్డి గారు మరి అట్లా ఎందుకు అయిపోయాడో కానీ మొత్తానికి ఆగమాగం మనిషి. ఇంకో మరి ఈయన తీసేసి ఇలా తమ్ముని పెడతారట, ఏందో మరి అది. కమిషన్లు రావనే గత బీఆర్ఎస్ నేతలు రోడ్డు వేయలేదని ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కంటే తమ 15 నెలల కాలంలోనే రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి ఎక్కువ చేశామని తెలిపారు. గత ప్రభుత్వం 8,112 కోట్లతో 10 ఏళ్లలో 6,668 కిలోమీటర్ల రోడ్లను మాత్రమే రిపేర్లు చేసిందని, స్టేట్ బడ్జెట్లో 3,945 కోట్లు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 4,167 కోట్ల లోన్ తీసుకొని రోడ్లను నిర్మించిందని ఆయన గుర్తు చేసినట్ట. ఏమైనా ఉంటే ఈ బీబీ నగర్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఒక్కసారి చూడ్రి. సార్ లలిత కళ్యాణి గాడు ఉంటాయి బీబీ నగర్ కాడ.